నాకు అసలు నీ మీద చాలా భయపడుతున్నాను. అవును, నేను దేనికి భయపడతాను? అర్థమవుతుంది, నేను చూసుకుంటాను. అసలు దేనికి వచ్చాను నీకు ఉండదు, నేను ఫేస్ టు ఫేస్ చేస్తున్నాను. అబ్బా పడుతున్నాను అసలు. కార్తీక్ భయం భయం. ఆ మ్యాటర్ అయితే తర్వాత ఏం చెప్పాను నేను? హలో అన్న, యూట్యూబర్ సూర్య అన్న. మీ నెంబర్ అన్న, మీరు రెస్పాన్స్ కావట్లేదు అన్న. ప్రాబ్లం ఉంది జరా, చాలా రోజులు కాకపోతే మీరు రెస్పాన్స్ చేయలేదు సార్. ప్రాబ్లమా? సరే బ్రో, పంపిస్తాను అట్లా రండి. అక్కడ నార్మల్ అయితే చెప్తాను. ఇప్పుడు ఈ టైంలో కాల్ చేసిపోయింది బ్రో. చాలా రోజులు నాకు మొత్తం అన్న చిన్న మొత్తం ఖరాబ్ అవుతుంది అన్న. చెప్పండి బ్రో, నీ ప్రాబ్లం ఏంటి? ఫ్యామిలీ కాదని చెప్పి ఇద్దరం వచ్చేసి లేచిపోయి పెళ్లి చేసుకున్నామన్నా. ఇంట్లోనే ఉంటది. ఫ్రెండ్స్ తెచ్చిన ఫ్రెండ్స్ వల్ల మిగతా మా ఫ్యామిలీతో కుటుంబాలు అంటే అదే వాళ్ళ అమ్మల తరపు ఎవరు లేరు కానీ కాకపోతే అని చెప్పి ఏమైనా అకేషన్స్ ఉన్నా భర్త గట్రా ఇంట్లోనే చేసుకుంటాం అన్న. మా ఫ్రెండ్స్ ఆ విషయం నాకు నార్మల్ ఒకసారి అడిగిన కానీ అన్న. తర్వాత అదే విషయం ఉన్నా అమ్మతో నేను అడిగి ఏం చేస్తాను, నేను మాట్లాడతలేని అంటే మీ ఫ్రెండ్ తో పోతున్నాను. ఇప్పుడు నేను ఉన్నప్పుడే రావాలి కానీ ఇంటికి, నేను లేని టైంలో ఆఫీస్ ఉండవు. అయ్యో ఏమంటుందంటే ఇదే విషయం వస్తే నాకేం సంబంధం, నువ్వు నన్ను ఇది చేస్తున్నా. అతను వస్తున్నాడని పక్కన తెలుసు, ఆ తమ్ముడు తెలుసు, మాట్లాడుతూనే ఉంటాం అన్న. నార్మల్ నా ఫ్రెండే నాకు మోసం చేయడం. మరి నువ్వు ఇట్లా చేస్తున్నా 2 రోజులు గొడవ పడ్డా. రావచ్చు కదా మీ ఫ్రెండ్ ఇంటికి, ఎట్లా అర్థం చేసుకుంటావు? స్టార్టింగ్ ఒకసారి వచ్చింది ప్రతిసారి ఎందుకన్నా లేని టైంలో రావడం. ముందు కాల్ చేసి నాకు ఏం చేస్తున్నారని చెప్పి నార్మల్ మాట్లాడిన తర్వాత ఉంది మాట్లాడుతున్నావు. ఇంటి బయట ఉన్నా. మీరైనా కొద్దిగా నాకు నా సిచ్యువేషన్ అంతా ఆల్రెడీ ఒక ట్రై చేస్తూనే ఉన్నా. కాకపోతే మీరు ట్రై చేస్తూనే ఉంటాయి కదా. మీరు నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? తర్వాత ఉంది వాళ్ళకి పోయి నేను మనం మాట్లాడతారు తప్పగానే ఇట్లా చేస్తున్నామా అమ్మట్లే. అదే మీ సంగతి పేరు పెళ్లి చేసుకో, మాకు సంబంధం లేదు. నాకు స్క్వేర్ అంతే. మా దగ్గర కొంచెం ఏమో అన్న అంటారు అన్న. వాస్తవానికి సంవత్సరాలు లవ్ చేసుకున్నాం అన్న, పెళ్లి చేసుకున్నాం. నా ఫ్రెండ్స్ తోటి నా భార్య స్టార్టింగ్ జరిగిందని చెప్పిన అట్లా చాలా సార్లు జరిగినా కొట్ట చాలా సార్లు గొడవ పడ్డా కుట్టిన స్టార్ట్ అయిందన్న. నేను నార్మల్ గా వస్తున్నా, ఇంటికి వస్తా, ఎన్ని నాకు నా వైఫ్ అంతే. ఇక ఇంకా నేనేం చేయాలి చెప్పి అమ్మ ఇట్లా తెలుసుకొని చెప్పినా కదా వదిలేసి అంటారు కానీ నమ్మట్లే అన్న. నాకు అదే ఓకే అర్థం. నాకు వీడియో తీసి నాకు చూపించాలి. తీసా బ్రో, మీ ఇంటి అడ్రస్ ఎక్కడ ఉంటాడు నాకు తెలియదు. ఒకటి అడ్రస్ కానీ ప్రతి ఒక్క ఇంటితో కూడా పెడతాను. వాడు ఏ టైం ప్రతి ఒక్కటి నువ్వు లేని టైమ్ వాడు మీ ఇంటికి వస్తావు, నువ్వేం చేస్తావు చెప్పు అప్పుడు? ఫస్ట్ వెళ్ళలేదు అసలు అన్న. కాదన్న, ఎవరితో సంబంధం లేకుండా వచ్చింది తప్ప ఎలా చేసిందన్న. అతను బాధ అన్న భరించలేదు. ఫస్ట్ అని పోయినా అన్న. ఇప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది కదా. ఆఫీస్కి వెళ్తున్నా ఉంటా, ఇంట్లోనే ఉంది కదా, ఇంట్లోనే ఉంచుతున్నా కదా. మరి ఇలాంటి చేస్తామా? ఇప్పుడు ఆమెకు వదిలేను. కాకపోతే ఆమెకు తెలవాలి. చూపించిన తర్వాత మాట వాళ్ళ మా అమ్మలు తమకు వాళ్ళు చెప్దామంటే వాళ్ళు చెప్తాను. నేను మాట్లాడినా నేను ఎక్కడన్నా చేస్తే ఏమన్నా ఇప్పుడు వీడియో తీసుకొని ఇంకా ఆమె చెప్పాలి కంపల్సరీ అన్న. నాకు ప్రూఫ్ కావాలన్నా. ప్రూఫ్ ఆమె నువ్వు అలా చేస్తున్నా ఏమంటాను అసలు ఏం చేయలేకపోలేదు. కాకపోతే నేను వాళ్ళ పక్కింటి ఆంటీల వాళ్ళు నార్మల్గా చెప్తున్నా ఇట్లానే ఉంది కదా అన్న. ఇట్లా అన్న ఈ జరగబట్టి కూడా మంచి నడుస్తూనే ఉంది. సరే నేనేమంటున్నానంటే సప్లో పంపియండి. మీ ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి పంపి. ఎట్లయినా ఇప్పుడు డౌట్ నా బాధ మాత్రం చెప్పండి మీరు కూడా జరా. ఓకే అర్థం చేసుకుంటా కానీ బ్రో. నేను అన్ని ప్రతిదీ రికార్డింగ్ చేస్తాను చెప్పి తర్వాత ఒక విధంగా రికార్డింగ్ పెట్టుకుంటా. నాకు జెన్యూనే కదా. సరే అన్న ఏమైనా కదా నేను చూసుకుంటా. నాకు ఇది ఉందన్న, ఇంతగా ఎడవని రోజు లేదన్న నాకు. సరే బ్రో, నువ్వు ఈ టైం ఒకసారి మార్నింగ్ పెట్టి నువ్వు కెమెరా ఎక్కడైనా సెట్ చేసిపో. బెడ్రూమ్ లో సెట్ చేసిపో. నేను పట్టేస్తా, తెలుసు కదా నా గురించి. సరే బ్రో, జాగ్రత్త. నేను బయట ఉండొచ్చు అని నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. సరే నేను చెప్పుకోనండి, నా ఫ్రెండ్స్ చెప్పుకొని ఉన్నా కానీ మీతో చెప్పుకోవాలన్నా నాకు. సరే నేను తిని హరామ్ అండి. నేను చెప్పు దాకా ఎక్కడున్నావు? ఎలా నేను ఎప్పుడు ఫోన్ చేశాను ఫస్ట్ టైం ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను కొంచెం బిజీ పనిలో ఉండే. ఆయనతో పక్క నీతో అసలు నువ్వేమన్నా అనుకో అసలు ఈ మధ్యలో నీ మీద చేయటానికి చెప్తానే కదా కొంచెం బిజీ కన్నా నీకు ఎక్కువ బిజీ. నీ తర్వాత ఎవరైనా కూడా లేదులే. నువ్వు మరి ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇంకో విషయం చెప్పాలి. మనం ఒక ఇంట్లో పని ఉందని నువ్వు వెళ్ళు చెప్పేసి మన ఇంట్లో ఇక్కడికి తను వచ్చేసాడు, చూసాడు. వేరే వాళ్ళతో డిస్కషన్ చేస్తాను కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఉంది కార్తీక్
నేను చాలా ఆ విషయం ఏమైనా డిస్కస్ చేశాడా? మూడీగా ఉంటున్నాడు ఈ మధ్య, అంత ఫ్రెండ్లీగా ఏమైందంటావు మరి? ఇలా చూసాను అన్నట్టు నాతో ఎవరుకున్నంత ఇదిగా ఉండట్లేదు కదా, ఏంగా ఉంది ఏదైనా నిన్నేమన్నా అడిగాడు విషయం? నాతో అంతేం లేదు. చెప్పు కార్తీక్ అతను కూడా ఫ్రీగానే ఉంటుండే మరి. మూడీగా ఉంటున్నాడు, ఏ దానికి చెప్తున్నాడు సమాధానం లేదు కార్తీక్. ఏదో బిజినెస్ ఉంటుంది కాదు కార్తీక్, ఫస్ట్ జరిగింది ఏదో జరిగింది మన మ్యాటర్ గురించి అంటున్నావా? వేరే అది అందులో ఏముంటాను జరిగింది నాకు చెప్పి ఎంత దూరం వెళ్తుంది. ఎంత భయపడుతున్నావు అసలు? నీతో కూడా కనీసం చేస్తున్నా. ఇది డైరెక్ట్ గా నేను మరీ చెప్తున్నా, నన్ను ఇదివరకు ఇట్లా ట్రీట్ చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ అయితే భయపడ్డం అంటే నేను దేనికోసం అందుకే వచ్చి దేనికి వస్తాను నేను అసలు చెప్పు. నువ్వు భయపడ్డం అని ఫస్ట్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి గురించి అసలు వదిలే. ఫస్ట్ అయితే మనం దేనికి వచ్చాను నేను అసలు తెలీదా? నేను కొంచెం డిస్కషన్ చేస్తాను, అవుతుంది నాకు ఫోన్లో దొరకట్లేదు. లేకపోతే నీ ఫోన్ మెసేజ్ పెట్టు లేదు నాకు అసలు అలా చేసేది. ఆ టాపిక్ వదిలే, నేను దేనికి వచ్చాను అసలు మరి ఇంకేంటి? లేదు ఎందుకు ఫస్ట్ మరి ఇన్ని రోజులుగా వద్దుగా మాట్లాడుతుంటే నాకు ఎలా ఉంది? నేను ఆ పని భయపడుతున్నావు నువ్వు. అవును, దేనికి భయపడతాను? నేను ఉంటాను, అర్థమవుతుందా? నేను చూసుకుంటానులే దాన్ని ఆట అంతే చాలు. చాలు నేను చెప్పాలి ప్రయత్నం కదా ఇంకేం గురించి మరి ఇంక దొరుకుతుందా? మరి టిఫిన్ బయట చేయాలి కదా. చేసేసావా? ఎప్పుడా నేను ఇచ్చే టిఫిన్ బయట ఇంకేం చెప్పాలి? ఏం చెప్తాను అసలు ఇంత డిస్కషన్ ఎందుకు చేస్తున్నావు? కదా టెన్షన్ అనేది. టెన్షన్ లేదు, నువ్వే భయపడుతున్నావు. ఉండట్లేదు, నేను ఎదురుగా ఫేస్ నాకు ఎలా ఉంటుంది? పడుకుని ఉన్నాను కదా. వదిలే, ఇంకా మనం దేనికి వచ్చాను? కార్తీక్ భయం భయంగా ఉంది. తర్వాత ఇప్పుడు నేను దేనికి ఇంకెప్పుడు భయపడుతుంది? ఏం చేస్తారు? ఏమైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. మీరు లేదు సార్, కార్ కోసం వస్తే లేడని చెప్తుంటే వచ్చారు సార్. మీరెవరు? అవును, మీరెవరు? ఎందుకు పంపించారు మిమ్మల్ని ఫస్ట్? అవును, మా పని అయినా మీరు ఎందుకు వచ్చారు? ఎవరు మీరు అసలు? ఏమో నాకేం తెలుసు. మా ఇంటికి వచ్చారా ఇలా? అసలు మిమ్మల్ని ఎవరు ఎలా స్టాప్ చేయకుండా ఎందుకు వచ్చారు? అవును అన్నోననే కదా. ఏమో బయట పరిచయం తెలుసా మీ బెడ్రూమ్ అడ్రస్ లొకేషన్. అవును, అందుకే వచ్చినట్టు. ఎందుకు వచ్చారు? మీ హస్బెండ్ కి రూమ్ కి ఎలా వచ్చాను అనుకున్నావా? ఆయన చెప్పారు ఎలా వచ్చాను నాకెందుకు అసలు? డోర్ కూడా లాక్ చేయకుండా లోపలికి మీ హస్బెండ్ నాతో ఆయనతో చూసుకోండి. ఆయన ఫోన్ చేయండి, మాట్లాడడానికి మీకు పర్మిషన్ ఇచ్చాడా? ఆయన ముందు వెళ్ళమని చెప్పి పంపించాడా? ఇంట్లోకి వస్తే ఓవర్ లేదు, అడిగితే మీకు ఓవర్ అనిపిస్తుందా? తెలుసు ఇక్కడ ఏమేమి జరిగిందో తెలుసు ఆయనకి. నేను తెలియని మనిషిని కాదా? తన నాకు ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. ఎందుకు ఎందుకు వస్తే మరి ఎవరైనా ఎలా మాట్లాడుతున్నాడు? ఏం చెప్పాడు? నువ్వు ఆమె తప్పినట్టు బెదిరిస్తుంది, బెదిరుకుంటే తప్పు ఎవరు చేశారు? ఇప్పుడు నేనే నార్మల్ పెద్ద క్రైమా ఏంటి? నేను మీరు ఏదో చేసినట్టేనా? నాకే